హాయ్ అండి. లైవ్‌లో ఈరోజు అందరు మమ్మీస్ వచ్చారు. ఆల్రెడీ మనం చూసినాం కదా! ప్రోమోలు చూసినాం. డిమాండ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. తర్వాత మన సంజన గారి ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు కదా! వాళ్ళ హస్బెండ్ గిట్ట వచ్చారు. అది చూపించారు. నెక్స్ట్ వచ్చేసి దివ్య వాళ్ళ మమ్మీ సూపర్ తోపు డూపర్‌గా ఉంది. ఆమె చాలా ఇన్పుట్స్ ఇచ్చింది. దివ్యకు బల్బ్ వెలిగిందా లేదా తెలియదు కానీ చాలా ఇన్పుట్స్ అయితే దివ్యకు ఆమె అనాలిసిస్ చేసుకుంటే చాలా ఇన్పుట్స్ వచ్చినట్టు దివ్యకి. అందరి గురించి చాలా చక్కగా మాట్లాడింది. ఎవరి గురించి ఏం మాట్లాడింది అనే దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కొంతమంది ప్రోమో అంటే రేపు వచ్చే ప్రోమోలు కూడా ఈరోజే ఒకరు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎవరు, వాళ్ళకు తనుజ ఏం గిఫ్ట్ ఇచ్చింది, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఏం గిఫ్ట్ ఇచ్చింది, తనుజ గిఫ్ట్ అసలు ఇవ్వడం రైటా రాంగా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నాయి హౌస్లో. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకోండి. ఇలాంటి అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేస్తేనే మీకు అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు లైవ్లో మనకు ప్రోమో ప్రకారము డిమాండ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. వీళ్ళు ఏదో ఐడెన్సీకో ఏదో ఆట ఆడిచ్చింది. బిగ్ బాస్ ఆడుతున్న టైంకి డిమాండ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. వచ్చింది ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ప్రోమోలో ఏంది అందరి గురించి చక్కగా మాట్లాడుతుంది. ఇన్నోసెంట్గా ఉందట పాపం. ఆమె ఇన్నోసెంట్గా ఉంది. డిమాండ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ ఉంది. మమ్మీ ఎప్పుడు ఆంటీ డిమాండ్ పెళ్ళి ఎప్పుడో చెప్పండి అంటే మేము కూడా వస్తాం పెళ్ళికంటే అతనికి వాడికి చాలామంది లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందమ్మా అని చెప్పేసి అనడము, ఆ డిమాండ్ లాగానే సైలెంట్గా ఉండడం అలా నాకు కనపడింది అక్కడ ప్రోమోలో. ఇక లోపల ఏం జరిగిందని తెలియదు కానీ లోపల మీ మమ్మీ ఏంద్ర ఇంత ఇన్నోసెంట్గా ఉంది, సైలెంట్గా ఉందిరా, భలే మాట్లాడిందిరా, సైలెంట్గా ఉందిరా అని అనడం వరకే తెలిసింది. మనం ఎపిసోడ్ చూసినాక మాట్లాడదాం. నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ వచ్చింది. సంజన గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు కళ్యాణ్ 5 minutes ఇచ్చిండు, భరణి గారు 5 minutes ఇచ్చారు. తర్వాత ఇమానియల్ వచ్చేసి మనకి 15 minutes ఇచ్చిండు. మొత్తం వీళ్ళకందరికీ అంటే ఎంత వచ్చిందో మన సంజన గారు కూడా 30 minutes 25 minutes వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయింది. మస్తు ఒక్కసారి కూడా ఏడవలేదు. చాలా ఖుషిగా ఫీల్ అయిపోయింది. హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎత్తుకుంది, ఆడింది, పాడింది. గేట్ నుంచి బయటికి పోయేది మాత్రం లైవ్లో కనిపించింది. అది ఒక్కటే కనపడది, ఇంకేం కనపడలేదు. నెక్స్ట్ వచ్చేసి దివ్య వాళ్ళ మమ్మీ ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ప్రోమోలనే చాలా హింట్స్ ఇచ్చింది. అందరి గురించి చాలా చక్కగా మాట్లాడింది. లొడ వచ్చిన కంచెలి భలే ఆగింది. ఈ అమ్మాయి కంటే ఎక్కువ హుషారినెస్ ఉంది. ఈ అమ్మాయి కంటే ఎక్కువ, అందుకే ఈ అమ్మాయికి ఇంత టాకింగ్ పవర్ ఇంత ఈ విధంగా ఉన్నదని అనిపించింది. వాళ్ళ అమ్మ నుంచే వచ్చిందేమో అనిపించింది జీన్స్ అంతా. కానీ ఇన్పుట్స్ అయితే చాలామందికి ఇచ్చింది. అక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత భరణి గారిని వాళ్ళ 25 years బ్యాక్ వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఆ అన్నయ్య లాగానే ఉన్నాడు, నేను హౌస్లో ఒకరిని చూస్తున్నా, ఆయన లాగానే కనపడతాడు అని చెప్పేసి అనగానే భరణి గారు కూడా పోయి అగ్గిస్తాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె కూడా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డుమిరి అంటాడు కదా, డుమిరి కాదు, తర్వాత క్యూటీ అని పిలిచి క్యూటీ అని చెప్పేసి అంటుంది. క్యూటీ అని చెప్పేసి వాళ్ళ బిడ్డని పిలుస్తుంది. నువ్వు నా పక్కన లేవు, పక్క కూర్చో, ఇది అది అని చెప్పేసి ఆమె ఎట్లా యాక్షన్ చేస్తుంది దివ్య, ఆ యాక్షన్లన్నీ చేసి చూపించింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ ఇంటి పక్కింటి అబ్బాయి లాగా ఉన్నాడని చెప్పేసి కళ్యాణ్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత డిమాండ్ వచ్చేసి నువ్వు హౌస్లో ఉన్నావా లేవా, ఇద్దరు ఒకటే ధోరణిలో ఉంటారా అని చెప్పేసి డిమాండ్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత సుమన్ శెట్టి గారితో ఎలా ఫ్రెండ్షిప్ చేసినమ్మా, ఇంత తాడి చెట్టున్న మనిషి, ఇంత చిన్నగా ఉన్న మనిషి, ఇట్లా చేసి మాట్లాడుతుంటావా అని చెప్పేసి కాసేపు నవ్వుకున్నారు. నెక్స్ట్ తనుజ గురించి అయితే ఆ అమ్మాయి దివ్య బాగా ఆలోచిస్తే మాత్రం తనుజతో గొడవ పెట్టుకునేది కాదు. ఈరోజు తను వాళ్ళ అమ్మ పోయినాక తనుజతోనే గొడవ అయింది. ఏంటంటే వాళ్ళ అమ్మ చెప్పింది, ఆల్రెడీ నా పెద్ద కూతురు లాగుంటుంది, ఇంట్లో పెద్ద కూతురు లాగుంటుంది, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళగాలి. అసలు తనుజ గురించి చెప్పినప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చినట్టే వాళ్ళ మమ్మీ, దివ్య వాళ్ళ మమ్మీ బాగా తెలివిగా చెప్పింది. తెలివిగా నా పెద్ద కూతురు లాగానే ఉంటుంది, తనను చూసినప్పుడు నాకు కూతురు అనిపిస్తుంది, నా పెద్ద కూతురు కూడా అంతే, ఇంట్లో ఏదైనా తీసినా ఏదైనా చేసినా కూడా ఎవరికి కనపడదు, అన్ని గుప్పట్లో పెట్టేసుకుంటుంది అని చెప్పేసి అన్నది. ఆల్రెడీ గుప్పట్లో పెట్టేసుకుంది, అది ఎవరు గ్రహించట్లేదు అని చెప్పేసి అని అన్నది. అంటే ఆల్రెడీ తన చేతిలోకి తీసుకున్నది, తనే టాప్లో ఉంది, మీరు ఎవ్వరు గ్రహించట్లేదు అన్న ఉద్దేశంతోనే చెప్పినట్టుగా అనిపించింది. అక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరూ గమనించినట్లయితే ఇమాన్యుల్ గెజ్జేయగలుగుతాడు. తర్వాత దివ్య ఏం నైట్ మరి పడుకుంటప్పుడు ఏమైనా గెజ్జేస్తుందో తెలియదు కానీ దివ్య కూడా ఇంతవరకు ఏం ఆలోచించలేదు. నెక్స్ట్ మన ఎవరిని కళ్యాణ్ గురించి చెప్పింది, దివ్య గురించి చెప్పింది, అదే మన తనుజ గురించి చెప్పింది, డేమాన్ గురించి చెప్పింది. రీతు చౌదరి కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది, ఇదంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు, అది ఇది అని చెప్పేసి అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి పొగిడింది. తనుజ గురించే ఒక ఇన్పుట్ ఇచ్చింది, అందరికి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఎలగాలని చెప్పేసి ఇచ్చింది. కానీ వాళ్ళందరికీ ఎలుగుతుందా తెలియదు. అక్కడ తనుజ గురించి మాట్లాడింది హైలైట్ అనిపించింది. అది చాలా చక్కగా మాట్లాడి వెళ్ళిపోయాక చాలా చక్కగా మాట్లాడింది మీ అమ్మ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఆ తర్వాతకి తనుజ కాలుకి ఏదో చిన్న దెబ్బ ఏదో తగిలిందంటే, చిన్న గాయంలాగా ఏదో అయితే భరణి గారు ఆ కాలుకు ఇట్లా క్రీమ్ రుద్దుతుంటే చూసి నువ్వు ఆమెకి ఎట్లా ఆమె తనుజనైతే దగ్గర తీస్తావు, తనుజనైతే ఎత్తుకుంటావు, తనుజనైతే పేపరింగ్ చేస్తావు, నన్ను ఎందుకు చేస్తలేవు, నన్ను ఎందుకు ఎత్తుకోవట్లేదు, అది ఇది అని చెప్పేసి భరణి గారి మీద ఫుల్ ఫైర్ అయిందట ఈ అమ్మాయి. ఒకవేళ మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు, ఎందుకంటే తనుజ నా బిడ్డలాగుందని ఎందుకన్నదంటే
తను అర్థం చేసుకుంటూ గొడవ పెట్టుకోకుండా ఉంటుందని ఉద్దేశంతో ఉండొచ్చు. లేకపోతే అట్లా అంటే తనుజ ఫ్యాన్స్ ఆ అమ్మాయికి ఎగనెస్ట్‌గా వెళ్ళకుండా ఓట్లు వేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ చూడరా చక్కగా మాట్లాడిందని చెప్పేసి ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో కూడా అయ్యుండొచ్చు. ఆ 2 రకాలుగా ఆమె ఆలోచించి ఆ పదం చెప్పింది. ఈ అమ్మాయి మాత్రం ఆలోచించకుండా ఎమ్మటే గొడవ పెట్టుకుంది. వాళ్ళ అమ్మ పోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుల్ గొడవ అయింది. ఆ గొడవలో ఏడుపు, తుడుపులు, పెడబొబ్బులు. మరి తనుజ ఫ్యాన్స్ ఎట్లా తీసుకుంటారో ఏందన్నది మనం లైవ్ చూసినాకనే అదే ఎపిసోడ్ చూసినాకనే మాట్లాడదాం. నెక్స్ట్ దాని తర్వాత కుకింగ్లో ఏది బగారా ఉంటుంది, బగారా రైస్ వండుతుంటే కళ్యాణ్ పోయి హెల్పింగ్ చేస్తుండే. అసలు నాకైతే కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరూ ఈ 2-3 రోజుల నుంచి ఒకే చోట ఇద్దరు తిరుగుతుంటే అసలు నిజంగా చెప్పాలంటే చాలా క్యూట్గా అనిపించింది. బయట ఎందుకు కొట్టుకుంటారో ఏ కథ తెలియదు కానీ వాళ్ళిద్దరు బాండింగ్ చాలా చక్కగా ఉంది. మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. హౌస్లో అందరికంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. నన్ను అర్థం చేసుకున్నావు, నా ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుందిరా, నువ్వు చూస్తుంటే నాకు సపోర్ట్నెస్గా అనిపిస్తుందిరా అని చెప్పేసి అని అన్నది. నాకు చాలా ముచ్చటేసింది. అసలు వాళ్ళిద్దరి దాంట్లో చూస్తుంటే అంటే బ్యాడ్గా కాదు, ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లో చూస్తే వాళ్ళిద్దరిది చాలా క్యూట్ ఫ్రెండ్షిప్ అనిపించింది. ఆడ వంట వండే విధానం, వంట నేర్పడము, ఇద్దరు కలిసి తినడం, ఇద్దరు కలిసి ముచ్చ పెట్టుకోవడం, ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చోవడము, ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకోవడము, ఇవి ఈరోజు మొత్తం వాళ్ళదే కంటెంట్. అసలు నాకు మస్తు అనిపించింది చూస్తున్నాను చెప్పు. కెమెరామ్యాన్ కూడా వాళ్ళిద్దరి వైపు ఫోకస్ చేసి చూపించినట్టుగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఏది ఏడెన్సీకు బిగ్ బాస్ చెప్తుంటాడు కదా, స్టాపు లే కూసో ఆటాడు ఇదన్నీ ఆటలాడిపించిన టైంకే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరు చెప్తున్నారు కళ్యాణ్ ఫుల్ ఎమోషనల్ అయింది, ఫుల్ పీక్స్కి వెళ్ళిపోయింది ఎమోషన్. కళ్యాణ్ని ఎమోషనల్ తట్టుకోలేనంత ఎమోషనల్ అయిండు, పీక్స్కి వెళ్ళిపోయింది. బాగా ఏడ్చిన తర్వాత అతను వెళ్ళిపోయే ముందంటే గేట్ దగ్గర ఏడ్చేది చూపించారు మనకు. అది ఏంది లైవ్లో ఏడ్చేది ఒకటి చూపించారు. అక్కడ మాత్రము నాకు తెలిసి నాకు వచ్చిన సమాచారం ప్రకారం, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనుజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి శారీ పెట్టింది, చీర పెట్టిందట. చీరను వాళ్ళ వైపు నుంచి అంటే వాళ్ళ సైడు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే చీర పెడతారట అని చెప్పేసి చీర పెట్టింది. ఎందుకు అందరికి పెట్టలేదు అని మీకు అందరికి డౌట్ రావచ్చు. కళ్యాణ్ కూడా అదే అడిగిండు, ఎందుకు ఇచ్చినావు గిఫ్ట్, ఎందుకు ఇచ్చినావు చెప్పురా అని అడిగితే, లేదురా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించినావు, నాకు దగ్గరగా అనిపించినావు, నన్ను అర్థం చేసుకుంటున్నావు కాబట్టి నాకు పెట్టాలనిపించిందిరా, అందుకే పెట్టినరా అని చెప్పేసి అని అన్నది. ఎందుకంటే మనము ఇంకా 2 రోజులు అయితే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుంటాం, ఎక్కడ ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి నాకు ఎందుకో పెట్టాలనిపించిందిరా. మనం ఇప్పుడు కొన్ని రోజులే ఉంటాం కదా, గడిపేది కొన్ని రోజులే కదా, కొన్ని రోజుల తర్వాత ఎక్కడ ఏటోళ్ళ మాట వెళ్ళిపోతాం కదా, అదొక మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను పెట్టినరా అని చెప్పేసి తనుజ చెప్పడం జరిగింది. అక్కడ కళ్యాణ్ చెప్పింది, వెళ్ళిపోయింది. తను కళ్యాణ్ ఒక్కడు ఒంటరి కూర్చొని ఏడుస్తున్నాడు. అరే మీ మమ్మీ భలే క్యూట్గా అనిపించిందిరా అంటే, ఇన్నోసెంట్గా అనిపించిందిరా అంటే, వాళ్ళ లవ్ మ్యారేజ్ కదా, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఉంటారు ఇంట్లో, ఇక ఎవరు ఉండరు, ఏరే ప్రపంచం ఏం లేదు మమ్మీకి, మమ్మీ డాడీ ఇద్దరే ఉంటారు. మమ్మీది డాడీది ఇద్దరు లవ్ మ్యారేజ్ అనేసరికి, ఓ అవునా అందుకే లవ్ మ్యారేజ్ అంటే అట్లా ఉండాలిరా, భలేగా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నదిరా మమ్మీ కూడా, ఇన్నోసెంట్గా మంచిగా ఉందిరా క్యూట్గా అని చెప్పేసి అంటే, అందుకనే కదా నేను కూడా మమ్మీ పోలికనే కదా అనేసరికి, ఓ మమ్మీ పోలిక అవునా కాదా అన్నది నీకు వచ్చిన వైపు వచ్చిన తర్వాత చెప్తారా అని చెప్పేసి అంటే, అది సరే కానీ ఎందుకు నాకు నువ్వు ఎందుకు ఇచ్చినావు చెప్పు, గిఫ్ట్ ఎందుకు ఇచ్చినావు చెప్పు, ఎందుకు ఇచ్చినావు మమ్మీకి ఎందుకు పెట్టినావు అని అడిగితే అప్పుడు అంటది అన్నట్టు, అరే నువ్వు ఇంట్లో ఒక మెంబర్ లాగా కనపడవురా, నన్ను అర్థం చేసుకున్నావు నన్ను ఇక్కడ హౌస్లో అందరికంటే ఎక్కువ అర్థం చేసుకున్నావు, కాకపోతే అందరూ అర్థం చేసుకున్నారు, అందరి సపోర్ట్నెస్ ఉంది కాదంటలేను, కానీ అందరికంటే ఎక్కువ నాకు సపోర్ట్నెస్గా నిలిచింది నువ్వేరా, అందుకే నాకు అట్లా అనిపించేసి నాకు పెట్టాలనిపించి పెట్టినారా నేను చీర అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బాగా ఏడుస్తుంటే ఇమానియలు సంజన గారి అందరూ వచ్చేసి మళ్ళీ ఓదార్చా ఉంటారు. తనుజ కూడా ఓదార్చలేదు అనుకోకండి, తనుజ కూడా ఓదార్చింది. ఎందుకు ఏడుస్తున్నారా క్యూట్ పిలో అని చెప్పేసి తనుజ కళ్యాణ్ కూడా ఇట్లా కొట్టడం, అట్లా ఆడడం, ప్యాంపరింగ్ చేయడం అలాంటి చేసింది. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ రోజు మొత్తం బాగానే చాలాసేపు ఏడ్చిండు, 1 అవర్ దాకా కూర్చొని ఏడ్చిండు. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చోవడం, కామెడీ చేసుకోవడం జరిగిపోయింది. ఇది తనుజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి శారీ పెట్టడం రైటర్ రాంగ్ అంటే తనకు అనిపించింది, పెట్టింది, తప్పుగా తీసుకోవడానికి ఏముంది అని నాకు కూడా అనిపించింది. అది జరిగింది. ఇక నెక్స్ట్ రేపు వచ్చేసి మనకు అప్డేట్ వచ్చిన ప్రకారం ఏంటంటే, ఇమానియల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రేపు హౌస్లోకి రాబోతుంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య ఎవ్వరు రావట్లేదు. ఇమానియల్ వాళ్ళ మమ్మీ అది గర్ల్ ఫ్రెండ్ మాత్రం హౌస్లోకి వస్తుంది. స్టేజ్ మీదకి మాత్రం ఇమానియల్ వాళ్ళ అన్న, వాళ్ళ ఫ్రెండ్ రోహిణి ఉంది కదా, జబర్దస్త్ రోహిణి స్టేజ్ మీదకి రాబోతున్నారని తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన రీతు కోసం మాత్రం వాళ్ళ మమ్మీ వస్తుంది. భరణి గారి కోసం మాత్రం వాళ్ళ డాటర్ రావట్లేదు, వాళ్ళ సన్ వస్తుంది, వాళ్ళ కొడుకు వస్తున్నాడు భరణి గారి కోసం. ఈ 3 ప్రోమోలు రేపు కళ్యాణ్ ప్రోమో కూడా రేపు పొద్దున్నే వస్తుంది అనుకుంటా, కళ్యాణ్ ప్రోమో, ఎందుకంటే ఇవాళ ఇవ్వడం అనుకుంటా, రేపు పొద్దున్న ఇస్తాడు కాబట్టి అది కూడా మనకు రేపు వస్తుంది ప్రోమో. చాలా ఎమోషనల్ కంటెంట్ వచ్చేది. ఇమాన్యుయల్ది ఒకటి వస్తుంది అనుకుంటా, భరణి గారిది ఒకటి, మన కళ్యాణ్ది వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఆ 2 ప్రోమోలు ఎమోషనల్గా ఉంటాయని అనుకుంటున్నాను. అది రేపు చూడబోతున్నాం, ఇది జరగబోతుంది. అదేవిధంగా తనుజ కోసం మాత్రం వాళ్ళ మన సీరియల్ ఉంది కదా, ముద్దమందర సీరియల్, పావన్ ఉన్నాడు కదా,
ఏం ఆయన పవన్ ఉన్నాడు కదా, ఆ పవను రేపు అక్కడికి స్టేజ్ పైన అంటే మన వీకెండ్లో స్టేజ్ పైనకి రాబోతున్నారు. ఆయనతో పాటుగా హరిత ఉంది కదా, హరిత గారు రాబోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ మ్యారేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ బిజీలో ఉన్నారు. ఆ చెల్లె మ్యారేజ్ కాబట్టి రాలేకపోతారు కాబట్టి హరితమ్మ గారు రేపు స్టేజ్ మీదకిను ఆ పవన్ ఉన్నాడు కాబట్టి పవన్ తనుజ బాయ్ ఫ్రెండో లేకపోతే వాళ్ళ ఫ్రెండో అతను ఆ స్టేజ్ పైనకి రాబోతున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ డాడీ స్టేజ్ మీదకి రాబోతున్నాడు. నెక్స్ట్ మనకు సంజన గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి ఎవరో ఒకరు అక్కడికి వస్తున్నారని ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు, వస్తున్నారని తెలిసింది. రీతు చౌదరికి వచ్చేసి వాళ్ళ అన్నయ్య వస్తున్నారు స్టేజ్ పైన అని తెలిసింది. ఆమెతో పాటుగా ఇంకా ఏ సెలబ్రిటీ ఉందని ఇంకా తెలియలేదు. ఇలాంటి అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది జరిగింది హౌస్లో. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది, ఏడవడం జరిగింది, అన్నీ జరిగిపోయినాయి. అందరూ హాయిగా హ్యాపీగా ఉన్నారు. మంచి ఫ్రెండ్షిప్ అందరిలో ఉంది. అందరు కుటుంబ కలహాలన్నీ విడిపోయి మంచి కలిసి ఉమ్మడి కుటుంబాలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది, ముచ్చటేసింది. ఈరోజు చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఈ వీడియో అండి. ఓటింగ్ అనాలిసిస్ నేను షార్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూడండి ఎవరు టాప్లో ఉన్నారు. ఈ వారం ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అన్నది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఏదైనా అప్డేట్స్ కావాలంటే నేను చిన్నగా పోల్స్ పెడుతున్నా యూట్యూబ్లో, చూడండి. ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా పోల్ పెడుతున్నా, ఆ పోల్ను ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వీడియోలు చేయలేక పోల్స్ పెడుతున్నాను, చూడండి. ఇదండి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేస్తే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి అడుగుతున్నా, ఎవరు లైక్ చేస్తే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.